హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 38వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇదే టాపిక్ పై మనం వీడియో చేయడం జరిగినది. దానికి కంటిన్యూస్లో భాగంగా ఈ యొక్క 38వ ప్రశ్న నుండి చూద్దాం. ముందుగా 38వ ప్రశ్న, స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన అతివాద నాయకుడు ఎవరు అంటే ఈ యొక్క ప్రశ్న మనకు అందరికీ సుపరిచితమే. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని ఎలుగెత్తి చాటిన నాయకుడు ఎవరు అంటే బాల్ గంగాధర్ తిలక్. బాల్ గంగాధర్ తిలక్. నెక్స్ట్ 9వ ప్రశ్న, 39వ ప్రశ్న, ఉప్పు సత్యాగ్రహం కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? ఉప్పు సత్యాగ్రహం కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యమాన్ని సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అంటాం. సిడిఎం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యమాన్ని నిర్వహించినది ఎవరు? ఆన్సర్ దండు నారాయణరాజు. యొక్క ఉప్పు సత్యాగ్రహం కాలంలో ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క నాయకులు, విశాఖపట్నం నుండి ఫర్ ఎగ్జాంపుల్ తెన్నేటి విశ్వనాథం, అలా నెల్లూరు నుంచి ఎవరు, విజయవాడ నుంచి ఎవరు, ఇలా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క నాయకత్వం వహించడం జరిగినది. అలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరు నాయకత్వం వహించడం జరిగినది అంటే దండు నారాయణరాజు. నెక్స్ట్ 40వ ప్రశ్న, శాంతి సేన అనే స్వచ్ఛంద దళాన్ని స్థాపించిన వారు ఎవరు? శాంతి సేన అనే స్వచ్ఛంద దళాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ పర్వతనేని వీరయ్య చౌదరి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు ఎవరు? ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ కల్లూరు సుబ్బారావు. చూడండి, ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు ఎవరు అంటే బులుసు సాంబమూర్తి. ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు ఎవరు అంటే బులుసు సాంబమూర్తి. నెక్స్ట్ 43వ ప్రశ్న, హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదట ఎవరు ఎక్కడ ప్రారంభించారు? హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదట ఎవరు ఎక్కడ ప్రారంభించారు అంటే ఇది కూడా మనకు కొంతవరకు ఐడియా ఉన్నదే. ఎవరు? బాల్ గంగాధర్ తిలక్. ఎక్కడి నుంచి అంటే పూనా. నెక్స్ట్ 44వ ప్రశ్న, హోమ్ రూల్ ఉద్యమంను ఆంధ్రాలో బహుళ ప్రచారంలోకి తెచ్చుడికి ఎక్కువగా సహకరించిన వారు ఎవరు? సహకరించినది ఎవరు? చూడండి ప్రశ్న చూడండి, హోమ్ రూల్ ఉద్యమంను ఆంధ్రాలో బహుళ ప్రచారంలోకి తెచ్చుడికి ఎక్కువగా సహకరించిన పత్రికలు ఏవి అని చెప్పి మనకు అడగటం జరిగినది. పత్రికలు ఏవి అంటే ఆప్షన్స్ చూద్దాం. దేశాభిమాని, కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక. చూడండి, దేశాభిమాని, తర్వాత ఆప్షన్ బి కృష్ణా పత్రిక, తర్వాత సి ఆంధ్ర పత్రిక. పైవన్నీ పత్రికలు కూడా మనకు హోమ్ రూల్ ఉద్యమము ప్రాచుర్యంలోకి తేవడానికి కృషి చేశాయని చెప్పవచ్చు. నెక్స్ట్ 45వ ప్రశ్న, అనిబిసెంట్, ఈవెన్ అని వుడ్ అంటాం కదా, అనిబిసెంట్ 1916 సెప్టెంబర్లో హోమ్ రూల్ ఉద్యమము మద్రాసులో ప్రారంభించను. ఈ ఉద్యమ ఆశయాలు ఆమె ముఖ్యంగా ఏ పత్రికల ద్వారా ప్రచారం చేశారు? ఈ యొక్క అనిబిసెంట్ 1916 సెప్టెంబర్లో హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసులో ప్రారంభించడం జరిగినది. ఈ ఉద్యమ ఆశయాలను ఆమె ముఖ్యంగా ఏ పత్రికల ద్వారా ప్రచారం చేశారు? ఆప్షన్స్ కామన్వెల్త్, న్యూ ఇండియా. ఈ రెండు కూడా ఆవిడవే. కామన్వెల్త్, న్యూ ఇండియా అనేవి ఈ రెండు కూడా అనిబిసెంట్. ఆంధ్ర ప్రకాశిక, ఆంధ్ర పత్రిక. చూడండి ఆన్సర్ వచ్చేసరికి హోమ్ రూల్ ఉద్యమము
అనిబిసెంట్ ప్రధానంగా వచ్చేసరికి ఆమె యొక్క ఆశయాలను ఏ పత్రిక ద్వారా ప్రచారం చేశారంటే న్యూ ఇండియా కామన్వెల్త్. ఆన్సర్ న్యూ ఇండియా కామన్వెల్త్. ఆన్సర్ ఆప్షన్ ఏంటి? డి ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అది. నెక్స్ట్ 46వ ప్రశ్న. 46వ ప్రశ్న చూడండి. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు ఎవరు? ఇది మనకు అందరికీ తెలిసిందే. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు ఎవరు అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 47వ ప్రశ్న. మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాన్ని రచించినది ఎవరు? మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాన్ని రచించినది ఎవరు అంటే ఇది కూడా మనకు తెలిసినదే, గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ 48వ ప్రశ్న. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ 49వ ప్రశ్న. ఆంధ్రాలో హోమ్ రూల్ లీగ్ కార్యదర్శి ఎవరు? ఆంధ్రాలో హోమ్ రూల్ లీగ్ కార్యదర్శి ఎవరు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 50వ ప్రశ్న. ప్రజా పార్టీని స్థాపించిన వారు ఎవరు? ప్రజా పార్టీని స్థాపించినది ఎవరు అంటే పిఠాపురం రాజా. నెక్స్ట్ 51వ ప్రశ్న. జమీన్ రైతు పత్రికను స్థాపించినది ఎవరు? ఇంపార్టెంట్ చూడండి. జమీన్ రైతు పత్రికను స్థాపించినది ఎవరు అంటే ఎన్జి రంగా. నెక్స్ట్ 52వ ప్రశ్న. అల్లూరి సీతారామరాజు ఆంగ్ల సైన్యాన్ని మొదటిసారిగా ఎక్కడ ఎదుర్కొన్నారు? ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. అల్లూరి సీతారామరాజు ఆంగ్ల సైన్యాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ఎదుర్కొనడం జరిగినది అంటే పంచారీ ఘాట్. నెక్స్ట్ 53వ ప్రశ్న. తిలక్ నిధికి తన యావదాస్తిని దానం చేసింది ఎవరు? మనకు హోమ్ రూల్ ఉద్యమము తర్వాత తిలక్ నిధిని గాంధీజీ ఆంధ్ర పర్యటన సందర్భంలో తిలక్ నిధిని సేకరించడం జరిగినది. అటువంటి తిలక్ నిధికి యావదాస్తిని దానం చేసినది ఎవరు అని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆన్సర్ యామిని పూర్ణ తిలకం అంట. యాక్చువల్గా యావత్తును దానం చేసింది ఎవరని చెప్పి అడగడం జరిగినది. యామిని పూర్ణ తిలకం. అదేవిధంగా మాగంటి అన్నపూర్ణమ్మ కూడా ఇక్కడ ఈ యొక్క తిలక్ నిధికి దానం చేయడం జరిగినది. నెక్స్ట్ 54వ ప్రశ్న. సరోజినీ నాయుడుపై ప్రశ్న వస్తే ఉప్పు సత్యాగ్రహం కాలంలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కాలంలో క్రియాశీలక మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. హోమ్ రూల్ ఉద్యమ కాలంలో క్రియాశీలక మహిళ ఎవరు అంటే ఆవిడ విదేశీ వనిత ఎవరు అంటే అనీ బెసెంట్. నెక్స్ట్ 54వ ప్రశ్న. ఆంధ్ర తిలక్ అని బిరుదు కలవారు ఎవరు? ఆంధ్ర తిలక్. ఆన్సర్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 55వ ప్రశ్న. సరోజినీ నాయుడు రచించిన అవేక్ మదర్ను నూతన హైందవ మాతృగీతం పేరుతో అనువదించినది ఎవరు? సరోజినీ నాయుడు రచించిన అవేక్ మదర్ను నూతన హైందవ మాతృగీతం పేరుతో అనువదించినది ఎవరు? ఆన్సర్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ 56వ ప్రశ్న. కలుకోన సత్యాగ్రహాన్ని చేపట్టినది ఎవరు? కలుకోన సత్యాగ్రహంను చేపట్టినది ఎవరు? ఆన్సర్ నండూరి ప్రసాదరావు. నెక్స్ట్ 57వ ప్రశ్న. కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించినది ఎవరు? కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించినది ఎవరు అంటే ఆన్సర్ గద్దె లింగయ్య. నెక్స్ట్ 58వ ప్రశ్న. ప్రజాబంధు చిత్రగుప్త పత్రికల స్థాపకుడు ఎవరు?
ప్రజాబంధు చిత్రగుప్త పత్రికల స్థాపకుడు ఎవరు అంటే ఆన్సర్ ఎన్జి రంగా. నెక్స్ట్ 59వ ప్రశ్న, కమ్యూనిస్టుపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం ఏ రోజున ఎత్తివేయడం జరిగినది? కమ్యూనిస్టుపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం ఏ రోజున ఎత్తివేశారు? ఆన్సర్ 1942 జూలై 23 ఎత్తివేయడం జరిగినది బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం. నెక్స్ట్ 60వ ప్రశ్న, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేసినది ఎవరు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేసినది ఎవరు? ఆన్సర్ తెన్నేటి విశ్వనాథం. నెక్స్ట్ 61వ ప్రశ్న, వెంకటగిరి సంస్థానంలో ప్రజల బాధలను చిత్రీకరిస్తూ గుడ్లవెల్లి రామబ్రహ్మం తీసిన సినిమా ఏది? వెంకటగిరి సంస్థానంలో ప్రజల బాధలను చిత్రీకరిస్తూ గుడ్లవెల్లి రామబ్రహ్మం తీసిన సినిమా ఏది? ఆన్సర్ రైతు బిడ్డ. ఈ యొక్క సినిమాలో వెంకటగిరి సంస్థానంలో ప్రజలు ఎటువంటి బాధలు పడ్డారు, ఆ యొక్క జమీందారులు ఎటువంటి బాధలను పెట్టడం జరిగింది అని చెప్పి ఈ యొక్క సినిమాలో చిత్రీకరించడం జరిగినది. ఆ యొక్క సినిమా పేరు ఏంటంటే రైతు బిడ్డ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.